మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నిన్ను కలగజేసిన విధానం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. కీర్తన గ్రంథం 139 వచనంలో నీవు నన్ను కలగజేసిన విధానం చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అంటే దేవుడు మన ఎట్టిదిగా సృజించాడంటే మనకి ఏది ఎక్కడ ఉంచాలో ఏది అలా ఉంచాలో అన్ని సమస్తము చేశాడు ఆయన. అంటే ఈ విధానం చూస్తే ప్రతిదీ కూడా మనం గొప్పగా చేశాడు దేవాదేవుడు. తన స్వరూపంలో తను చేసిన విధానం బట్టి అంటే గొప్పవాళ్ళుగా ఉండాలి మనం చేశాడు. మన ప్రతి తల నుంచి అరికాల వరకు కూడా దేవుడు కలగజేసిన విధానం బట్టి భక్తులు ఆశ్చర్యం పుట్టుచున్నది. అందుని బట్టి నీకు కృతజ్ఞాసులు, అందుని బట్టి మనం ఏం చేయాలి? కృపగా ఏం చేయాలండి? మనం మనకి కృతజ్ఞాసులు అంటే మనం థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. మరి ఆ విధానం మనం చేసిన విధానం అన్న ఏది ఎక్కడ ఉంచాలో ఏది అలా ఉండదు అని నీవు కార్యంలో ఆశ్చర్యకరాయి నీ సంగతి బాగా తెలిసినది. ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. మనం చేసిన విధానం ఎలా ఉందంటే మన ఎవరికైనా భయము ఆశ్చర్యం ఇంత రీతిగా అంత జ్ఞాని మన దేవాదేవుడు. కాబట్టి ఆయన చేసిన విధానం పెట్టడానికి ఎలా మనం ఏమని కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు చేశాడు మనం, అందుకు దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఇంకోటి ఏమంటే నీవు నీ కార్యంలో ఆశ్చర్యాలు, మన జీవితంలో ఏదైనా కార్యం ఆశ్చర్యం మనల్ని ఎట్టిదిగా సృష్టించాడో మనల్ని కూడా మన జీవితంలో ఆశ్చర్యకారం జరిగించేది. కాబట్టి ఆయన విశ్వాసం కలిగి ఆయన భయభక్తి కలిగిన కృప దేవుడు మనకు దయచేయను గాక. మనం కలగజేసిన విధానం బట్టే మనము ఆయనకి వందనాలు చెప్పుకోవాలి. ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం అది ఆ దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి కనికరపు ఉండ ఆరాధనకి యోగుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. పని వారి మిత్రులకు సహాయం చేయండి. యజమానుల తోటి పని వారి ద్వారా ఏ కిడు రాకుండా సహాయం చేయండి. అందరికి సమాధానం తెచ్చి ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బిడ్డలు ఉంటే ముట్టి స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల తెచ్చండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఇది మన సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ప్రభావ నేను చేసే ప్రతి పనిలో ఆశ్చర్యకరం జరిగేలా సహాయం చేసి దీవించి ఆశ్రయించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం ఉడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.